బిగ్ బాస్ సీజన్ 9 అన్న సీజన్ అయితే చూస్తున్నా. సో ఒకటి బాధాకరం ఏంటంటే భరణి అన్న అయితే బయటికి వస్తున్నాను, నాకు అదే బాధ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ఈ డ్రామాలు ఆడి 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 ఏంటంటే సెంటిమెంట్ డ్రామా అన్న. ఆయన తనుజని బిడ్డ అని, నా బిడ్డ అని, ఆయన తండ్రి డ్రామా అని ఆడి 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 నాన్న ఎందుకు వెనుకబడ్డాడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటపడ్డాడు అన్న. బయటికి అయితే వచ్చేసిండు. భరణి అని చెప్తాను అన్న, నీకు సెంటిమెంట్ ఎలాగేదో అన్న. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి పోయినావు అన్న. బిగ్ బాస్ హౌస్ నీకు బయట తనుజ ఎవరో తెలియదు, దివ్య ఎవరో తెలియదు అన్న. లోపల పోయి బాండింగ్ ఎందుకు అన్న? నువ్వు బాండింగ్ పెట్టుకోవడానికి పోయినావా, బిగ్ బాస్ ఆడడానికి పోయినావా? నీ కూతురు లేరా అన్న? నా బిడ్డ ఆమె నాన్న నాన్న అని. అమ్మాయిలన్నా అవసరానికి నాన్న అంటారు, ఇంకేదైనా అంటారు. ఆమె ఏంటంటే ఫేమస్ కావడానికి నాన్న నాన్న బాండింగ్ పెంచుకొని మంచితనంగా ప్రజల్లో పోర్ట్రేట్ కావడానికి మంచితనంగా ఉంది. కానీ నీకు దెబ్బ నీకే పడ్డది. బిగ్ బాస్ హౌస్కి పోయింది గేమ్ ఆడండి, సెంటిమెంట్ డ్రామాలు అని ఆడుకుంటా. మళ్ళీ ఇంకా దివ్య, ఆ దివ్య గురించి చెప్పుకుంటే ఆమెకి ఎందుకో సెంటిమెంట్ లాగా. ఈమె ఏడిస్తే ఆయన ఏడుస్తాడు, ఆయన ఏడిస్తే ఈమె ఏడుస్తాడు. ఏం లవ్ ట్రాక్ రా ఆయన. బయట అమ్మాయిలు లేరా, లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు కావాలని చేస్తారా? ఇట్లా చేసేసి నాగరాజు కూడా చెప్పిన భరణ్యానికి, భరణి నీ గేమ్ ఏమవుతుంది, నీ గేమ్ ఏమవుతున్నాడు. ఆయన భరణ్యన అవేవి పట్టించుకోలేదు. ప్రతి వీక్ చెప్తూనే ఉన్నాడు, కానీ ప్రతి వీక్ పట్టించుకోలేదు. ఇప్పుడు బయటికి వచ్చేసిండు. సో తనుజ గారు నీ డ్రామాకి బలి అయింది మన భరణి అన్న. మంచిగా నాన్న అనుకుంటా, అంటే గేమ్ ఆడినప్పుడు నాన్న, లేచినప్పుడు నాన్న, పడుకున్నప్పుడు నాన్న, ప్రతి దానికి నాన్న అనుకుంటూ నాన్నని బయటకు రప్పించినావు. ఇంకా నెక్స్ట్ ఎవరు ఇమానులు టార్గెట్ ఇస్తుంది కావచ్చు. ఇక నెక్స్ట్ ఇమాన్తో ఏం ట్రాక్ చెప్తుంది, ఇటు కళ్యాణి పులిహోర కలుపుతుంది, ఇటు ఇమానీలు అందరినీ ఏమో ఇంత పెద్ద డ్రామాలు ఎందుకు ఆడుతుంది నాన్న అనిపించింది బ్రో. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే మన సుమన్ శెట్టి నా క్యాప్టెన్ అవ్వడం మాత్రం అది హ్యాట్స్ ఆఫ్. అసలు ఏం ఎనర్జీ అన్న అధ్యక్ష అనుకుంటా. మెయిన్గా మాత్రం భయ్యా నేను బర్నెన్ టాప్ 5కి వస్తాను అనుకున్నా, కానీ ఇలా ఆయన గ్రాఫ్ పడిపోతే ఇలా బయటకు వస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. సో ఆయన ఏదేమైనా కూడా నీ గేమ్ను అన్నా ఇప్పుడైనా బయట మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ మెయిన్గా సుమన్ శెట్టి అన్న గురించి చెప్పుకుంటే తనుజ గారు ఒక మాట అన్నారు, సుమన్ అన్న నువ్వు ఆడతలేవు, ఎవరితో మాట్లాడతలేవు, ఎవరితో మింగిలైతలేవు అన్నారు. కానీ సుమన్ శెట్టి నా క్యాప్టెన్ చూపించండు. ఇప్పటివరకు తనుజ కూడా క్యాప్టెన్ కాలే. సుమన్ శెట్టి నా ఎలా అవడానికి కాదు, బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అంటే మన సుమన్ శెట్టి అనే. సో సుమన్ శెట్టి నా హ్యాట్స్ ఆఫ్ అన్న. నీ గురించి నాకు తెలుసా, నీ గేమ్ ఏంటో, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు ఆడే ఆట, ఎందుకంటే మంచి అంటే న్యాయంగా, అంటే ప్రతి దానికి మాట తీరన ఆడే గేమ్ అయినా న్యాయంగా ఆడతాడు, న్యాయంగా మాట్లాడాడు. సుమన్ శెట్టి పక్క టాప్ 5 అన్న.